దేవుని ఉన్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామములో ఈ రాత్రి, ఈ చల్లని వేళ, ప్రతి రాత్రి దేవుడు మనకు 40 దినాలు, ఈ 40 దినాలు కూడా ఒక ప్రశస్తమైనటువంటి దినముగా, టైటిల్ అయితే శ్రమల దినాలు, శిలువ దినాలు అని పెట్టుకున్నాం, కానీ నాకైతే పండుగ దినాల్లా కనపడుతున్నాయి. చిన్న మందగా కూడి ప్రతిదినము ఒక సమయము, దానికి ఒక సిద్ధపాటు, ఆ రీతిగా మరి ఆయా దైవజనులను ఆహ్వానించుకోవడము, శ్రేష్టమైనటువంటి ఉపమానాలను, ఉన్నతమైనటువంటి ఉపదేశాలను వినటానికి దేవుడు మన కట్టి కృపనిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు మన మధ్యకి మీకు తెలియని దేవుని దాసులు తెలుసునా? ఎంతమంది తెలుసు? లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడా? భలే పిలుస్తారే మీరు. 2 years నుంచి వస్తున్నాడా? ఏమయ్య గారు, నాకు తెలియకుండా వచ్చిపోతున్నాం. అబ్బో, లాస్ట్ ఇయర్ వాక్యం కూడా చెప్తున్నంటే మీరు సన్నగా లేరు, నేను కొద్దిగా సన్నగా ఉన్నా. మంచిది, స్తోత్రం. దేవుని కృపలో మరి జ్ఞాపకమును ఉంచుకున్నందుకు మంచిది. సహోదరుడు బ్రదర్ రాజు, మరి పాస్టర్ గారు మాకు మహాసన్నిహితుడు. అనుకోకుండా ఈరోజు మధ్యాహ్నము సేవకుల సదస్సులో కలుసుకున్నాము. ఆ తర్వాత ఫోన్ చేసి బ్రదర్ అంటే అన్న వస్తాను అని జ్ఞాపకం చేసుకొని ఆహ్వానించగానే చక్కగా మరి ఆయన మన యొక్క చిన్న గ్రామాన్ని ప్రేమించి, ఆరంభం నుంచి మన చదువులని తెలిసినోడేలే, ఈ ఊరికైతే కొత్త చుట్టం కాదు ఆయన, మన చదువులని తెలుసు. ఏ విధము చేతనైనా గత మరి 20 సంవత్సరాల నుంచి అటు ఏలెన్ అయితేమి, ఇటు రాజు బ్రదర్ అయితేమి, మరి మన సంఘముతో మమేకమై ఉన్నారు. ఎప్పుడు ఆహ్వానించినా, ఎప్పుడు కూడా లేదన్నా అనకుండా ఆయన చాలా బిజీగా ఉంటాడు, తెలుసులేదు. ఈ మధ్య కాలంలో అయితే దేవుని కృప ఉండాలి. సంఘ విస్తరించబడాలన్నా, సంఘ పరిచర్యలో యవ్వన కాలంలో వినాలి, జాగ్రత్తగా వినాలి. సేవకుని గురించినటువంటి సంగతులు మాట్లాడితే మీరెందుకు మాట్లాడుకుంటారండి? చెప్పండి, నేను కూడా వచ్చి మీతో జాయిన్ అవుతా. ఆపేస్తానికి వచ్చేది ఏ గొప్ప మంద కాదుగా, గట్టిగా ఏళ్ళ మీద లెక్కెత్తా ఉన్నారు. మళ్ళీ దీనికి ఎందుకు ఎవరాలు? మరి ఆ రీతిగా యవ్వన కాలంలో ఒంటరిగా నిలబడి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒక్కడు 1000 మంది అగును అనే మాట మరి దేవుడు పాస్టర్ రాజు గారి జీవితంలో నెరవేర్చాడు. స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే ఒక్కడు 1000 మందిని సమకూర్చుకునేటువంటి శక్తిని దేవుడిచ్చాడు. అయితే ఈ మధ్య కొద్ది కాలంగా శరీరము బలహీనించిన స్థితిలో, కొంత నీరసించినట్టుగా, కొంత బలహీన పడినట్లుగా కనపడుతున్నాడు, కానీ శరీరంలో ఆత్మలో అయితే ఏం తగ్గలేదు. గట్టి రోషమే ఉంది. అటు రోషం కలిగినోడు కనుకనే సంఘాన్ని కట్టుకోగలిగాడు, బలపరుచుకోగలిగాడు. మంచిది. దేవుని కృపలో మన పాటల పుస్తకంలో ఆయన పాట ఉంది, ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను. ఉందా? నెంబర్ చెప్పండి. మాకేం తెలుసు, నువ్వు కదా పాడుకునేది. అసలు మన పాటల పుస్తకాలు అందరి కాడ ఉన్నాయా? పోయినాయా? ప్రింటే పిత్తలే, తెచ్చిత్తా తలా ఒకటి. మన పాటల పుస్తకాల్లో 6వ పాట మరి సహోదరుడు మొట్టమొదట రాసిన పాట. ఆ తర్వాత నేను ఆయన పాటలు ఏం లేదు, ఈ పాటకు నేను ఫ్యాన్స్ అయిపోయాను. అందుకే ఇప్పుడు ఈ పాటను పాడుకుంటుంటాం. ఇప్పుడు కూడా మరి ఆయన ముందు మనం పాడకూడదు, కానీ పాడాలి. ఎందుకంటే రాగాలు, తాళాలు పక్కకు పోయినాయి అనుకో, నా పాటను అవమానపరిచారు అనుకుంటాడు కదా అయ్యగారు. కాబట్టి ఆ సీను కూడా మధ్యలో జాయిన్ అయ్యిండు.
మోయినంగా కొట్టండి అయ్యా. సరే మరి తీసుకో. ఇంకా మంచిది, పాట పాడదాము. అందరూ కూడా ఆ పాటల పుస్తకాలు ఉన్న వాళ్ళు అందరు తెలిసి చక్కగా మరి ధ్యానిస్తూ అనుసరిస్తూ చక్కగా కలిసి పాడుకుందాము. స్తోత్రం, హల్లెలూయా. యేసు నీ పాదాల దరినే చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని, యేసు నీ పాదాల దరినే చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా, నీతోనే ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీతోనే ఉంచుమా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. మరొకసారి, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. యేసు నీ పాదాల దరినే చేరితిని. ఎస్, ఆయన పాదాల దగ్గర చేరాం, ఆయన పాద సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మనం వెలిగించులాగన, ఆయనతో మనం ఉండులాగన ఆయన స్తుతించుకుందాం. సుందరమైన నీదు పాదాలు అందరికీ అవి అందునుగా, భూమ్యాకాశాలు చాలని నీకు నాదు హృదయము చాలెనుగా. నీదు పాదాలు అందరికీ అవి అందునుగా, భూమ్యాకాశాలు చాలని నీకు నాదు హృదయము చాలనుగా. నాలో నీ ఉంటివా, నాతోనే ఉంటివా, నాలో నీ ఉంటివా, నాతోనే ఉంటివా. అందరూ నోరు తెలుసు, అందరూ నోరు తెలుసు, ఉచ్చరించు ఉచ్చరించు. నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. యేసు నీ పాదాల దరినే చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. ఎస్, సుందరమైనటువంటి ఆయన పాదాల దగ్గర మనం ఉండటము నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అడగక ముందే ఆశలు తీర్చే గొప్ప దైవము నీవే కదా, అందరి హృదయని గుడిగా చేసే గొప్ప హృదయము నీవే కదా. అందరూ ఆశలు తీర్చే గొప్ప దైవము నీవే కదా, అందరి హృదయని గుడిగా చేసే గొప్ప హృదయము నీవే కదా. నాలో నివసించుమా, నాతోనే ఉండుమా. ప్రతి ఒక్కరు పలకాలి. నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా.
యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. యేసు నీ పాదాల దరినే చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా, నీతోనే ఉంచుమా, నన్ను వెలిగించుమా, నీతోనే ఉంచుమా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని దేవుని దాసులకి అప్పగిద్దాం. కళ్ళు మూసి అందరము ప్రార్థనలోకి భావించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలయ్యా. ఇదిగోనైనా శిలువ ధ్యానములలో నాయన అనుదినము మీతో కలుసుకోవడానికి, నాయన మీరు మా మధ్యలో నివాసము చేసి నీ పిల్లలైన మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి పగటి కాలమంతా ప్రయాసపడి ఇదిగో ప్రతి రాత్రికాల సమయంలో ఈ రీతిగా నాయన నీ బిడ్డలు పగలంతా ఎంతగానో ప్రయాసపడి వారి జీవనోపాధాల కొరకై, కుటుంబాల పోషణ కొరకై బిడ్డలు ప్రయాసపడి రాత్రికాల సమయమందు ప్రతిదినము ఈ రీతిగా కూడుకొని నీ మాటల చేత, నీ వాక్యము చేత నాయన మీరు ఏర్పరచుకుని నీ దాసుల చేత ఉన్నతమైన ఉపదేశములను వినటానికి నాయన ఈ గ్రామంలో మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేరు వచ్చినైనా నీ ఉన్నతమైన ఉపదేశమును వినటానికి వేగిరిపోయిన బిడ్డలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా తండ్రి, నీ దాసుని మీ పక్షం నిలబడబోతుండగా కార్యాలు సఫలం చేయమని నీ దాసుని ప్రభువా అధికమైన నూరంతల అభిషేకంతో ఎత్తిపట్టి మీరే ఉండి మాట్లాడించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. సమయం ఆలస్యం చేయక దేవుని దాసులు మన ప్రియులు మరి పాస్టర్ రాజన్న ఒలివా మినిస్ట్రీస్ బ్రదర్ని మరి శ్రేష్టమైన ఉపదేశాన్ని బోధించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ప్రత్యేకించి మరొక పర్యాయం నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు, సంఘ కాపరి, మా ఆత్మీయులు, సహోదరులు ప్రసాదన్న గారికి, కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను ఏ సందర్భంలో వచ్చానో చెప్పారు, నేనేం వాక్యం చెప్పానో కూడా మీరు చెప్పారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నా ఆత్మ చెబుతుంది. చాలా అలర్ట్గా ఉన్నారు, చాలా సంతోషం. చాలా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ప్రసాదన్న గారు ఆత్మీయతలో పెంచుతున్నారు కాబట్టి వాక్యాన్ని మీరు గుర్తుంచుకోగలిగారు. అదేవిధంగా మీ పాటల పుస్తకంలో దేవుడు నా చేత రాయించినటువంటి, ఆయనకు మహిమకరంగా రాయించిన, నేను రాసిన ఆ పాట ఉండడం అనేది ఇంకా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి నేను మరొక పాట రాశాను.
ఇప్పుడు మీ మీద ప్రయోగం చేయాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. బాగుంటుంది, పాట బాగుంటుంది. నేను ఉపవాసం ఉండి పాటలు రాస్తా. నా పాటలు అంత ఫేమస్ కాకపోయినా నా పాటలు అంత ఫేమస్ కాకపోయినా మా సంఘంలో పాడుకోవడానికైనా ఉంటాయి కదా అన్నట్లుగా రాస్తూ ఉంటా. అన్న గమనించలేదు. ఈ పాట పాడిన తర్వాత మీకు నేను వర్తమానం ఇస్తాను. ఈరోజు కొంచెం లేట్ అవుతుందిలే, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది. ఏం పర్లేదు కదా. మీరు ఏమన్నా బెంగళూరు నుంచి వచ్చేదా, ఒంగోలు నుండి కానీ అలాంటిది ఏం లేదు. అందరూ ఇంటి వెనక నుంచే కదా, చర్చి వెనక నుంచేగా వచ్చింది. ఇబ్బంది ఏం లేదు. ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఇంకా వెళ్తే మేము వెళ్ళాలి. దైవజనులు ప్రసాదన్న గారు మేము వెళ్ళాలి మార్కాపురం. మీరంతా స్థానికులే కాబట్టి ఒక 10 నిమిషాలు. ఆమేన్, హల్లెలూయా. అన్న మీరు కొట్టాలి దాన్ని. అది వినపడితేనే మనకు బాగుంటుంది. అది వినపడాలి. ఓ పాట మీరు కూడా నేర్చుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా, నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మీరు నేను కలిసి పాడదాం. నేను చెప్తాను. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. పాడండి అందరూ. నిన్నే స్తుతింపవచ్చానయ్యా. మరొకసారి. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతి పాత్రుడవు నీవయ్యా. ఇప్పుడు కలిసి 1 2 3 స్టార్ట్. నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా, నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా. అందరూ అందరూ. మా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నిన్నే ఆరాధింపవచ్చాను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. అందరూ అందరూ. నిన్నే స్తుతింప. నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి, నిన్నే సేవించేదను,
మరలా నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను, నన్ను నేను మరచి నీలో జీవించి నన్ను నేను మరచి నీలో జీవించి నిన్ను నేను కొనియాడేదా, నిన్ను నేను కొనియాడేదా. ఇప్పుడు చరణం. నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను, నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను, నన్ను నేను మరచి నీలో జీవించి నన్ను నేను మరచి నీలో జీవించి నిన్ను నేను కొనియాడేదన్, నిన్ను నేను కొనియాడేదన్, నిన్నే ఆరాధింప వచ్చాను, నిన్నే స్తుతింప వచ్చానయ్యా, నిన్నే ఆరాధింప వచ్చాను, నిన్నే స్తుతింప వచ్చానయ్యా. నా ప్రాణ ఆత్మ శరీరము పాడండి. అంకితం నీకే ప్రభు, నా ప్రాణ ఆత్మ శరీరము అంకితం నీకే ప్రభు, మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నీకే చెల్లున్, యేసయ్య నీకే చెల్లున్, నిన్నే ఆరాధింపవచ్చను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా, నిన్నే ఆరాధింపవచ్చను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. నా స్తుతులందుకో యేసయ్యా, పాడదాం. నా స్తుతులందుకో యేసయ్యా, నా స్తుతి పాత్రుడవు నీవయ్యా, నా హృదయం నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను, నీ గుడిలో నీకై సమర్పించి నిన్నే సేవించేదను, నన్ను నేను మరచి నీలో జీవించి నిన్ను నేను కొనియాడేదన్, నిన్ను నేను కొనియాడేదన్, నిన్నే ఆరాధింపవచ్చను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా, నిన్నే ఆరాధింపవచ్చను, నిన్నే స్తుతింపవచ్చానయ్యా. Hallelujah. How is this song? బాగుందా?
బాగా లేకపోయినా బాగుందంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా పాటలు రాశాను, కాకపోతే ఎందుకులే పాడడం, చాలా పాటలు ఉన్నాయి కదా, చక్కని పాటలు ఉన్నాయి అని నా పాటలు మరుగున పెట్టేశాను. ఈరోజు దైవజనులు చెప్పారు కాబట్టి సరేలే మరొక పాట అట్లా నేర్పిద్దాం, వీలైతే నేర్చుకొని పాడతారని. దేవునికి స్తోత్రం. మంచిది బిడ్లారా, ఈరోజు ఓ మంచి ఉపదేశం మీకు ఇచ్చి వెళ్తాను. దేవుని వాక్యములో నుంచి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదివి సహాయం చేయండి. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వారిని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించింది. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించింది. ద్రాక్ష ఫనులు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచింది. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మేనమామకి ఒక 50 ఎకరాల ద్రాక్ష తోట ఉన్నది హైదరాబాద్లో. తాగి ఆయన కనిగిరిలో స్కూల్ ప్రిన్సిపాలు. తాగి ఆయన కూడా లేడు ఇప్పుడు. ఆ ద్రాక్ష తోట లేదు, ఆయన లేడు, మధ్యలోనే చనిపోయాడు. ద్రాక్ష తోట అంటే గుర్తొచ్చింది ఎందుకో. దేవుని వాక్యం అంటుంది, సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. దేవుడు ఒక ద్రాక్ష తోటను వేశాడట. ఆ ద్రాక్ష తోటకు చుట్టూ కంచె వేసి ఆ తర్వాత ఆ సత్తువ కలిగినటువంటి భూమిలో శ్రేష్టమైన తీగలు నాటించి దానికి ఎరువేసి చక్కగా నీరు కట్టి దాని బాగోగులన్నీ చూస్తూ కొంతకాలం ఎప్పుడు ఈ ద్రాక్ష పండ్లు కాస్తుందా, నేను దాని ఫలములు అనుభవించాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయం రానే వచ్చింది. వచ్చినప్పుడు ఒకరోజు ఆ పొలంలోనికి వెళ్ళి గుత్తులుగా కాసినటువంటి ఆ ద్రాక్ష కాయలను చూసి సంబరపడిపోయి, అయ్య బాబోయ్, ఈ సంవత్సరం పంట మరింత ఎక్కువ దిగుబడి వచ్చింది, బాగా కాసింది పంట, బాగా వీటిని అమ్మి ఎక్కువ ధనం సమకూర్చుకోవాలి అన్నట్లుగా ఆ తోటలోనికి వెళ్ళి, నేనే కదా దీనికి ఎరువేసింది, నేనే కదా దీనికి నీరు కట్టింది, నేనే కదా దీనికి బురుజు కట్టించింది, నేనే కదా శ్రేష్టమైన ద్రాక్ష తీగలను తెచ్చి నాటింది, కాబట్టి దీని ఫలములు కూడా అనుభవించడానికి నేనే కదా అర్హుని అని ఆయన ఆ తోటలోనికి వెళ్ళి ఒక కాయ తీసుకున్నాడు. ఒక ద్రాక్ష పండు తీసుకొని నోట్లో పెట్టుకుంటే అది చాలా చేదుగా ఉంది. ఒకవేళ ఈ చెట్టు అలా పండిందేమో అని మరొక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు పండు తింటే కూడాను అలాగే చేదుగా ఉంది. ఈ సాలు ఒకవేళ అలాంటిదేమన్నా పొరపాటు జరిగిందేమని పక్క సాలుకు వచ్చి అక్కడ కూడా ఆయన ఆ పండు తీసుకొని తింటే అక్కడ కూడాను ఇక కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఆ చెట్టు పండు ఈ చెట్టు పండు అలాగా పొలమంతా కూడా ఆయన ఆశపడి ఆ పండు తిన్నా ఏ పండు తిన్నా కూడా అది కారు ద్రాక్షలు కాచెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యజమానుడికి బాధ ఉంటుందా ఉండదా? హలో, ఉంటుందా ఉండదా? చాలా బాధపడ్డాడు.
చాలా అంటే చాలా బాధపడ్డాడు. నేను నాటింది శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. చెప్పండి, ఏ తీగలు అవి? ఎస్, అది గుర్తుపెట్టుకోండి. నేను నాటింది శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. నేను ఏ చోట నాటాను అంటే మంచి నేలన నాటాను. సత్తువ కలిగిన భూమి అని ఉంది వాక్యంలో. ఏ భూమి? నేను నాటడం కూడా సత్తువ కలిగిన భూమిలోనే నాటాను. అలాగని పంటను ఏవి పాడు చేయకుండా దానికి ఒక బురుజు కట్టించాను, ఒక సెక్యూరిటీ ఇచ్చాను, దానికి కంచె వేశాను. నేను రేయింబవళ్ళు కాచుకుంటూ ఉన్నాను, చాలా దాని కొరకు ప్రయాసపడుతున్నాను. కానీ అది ఏమి కాసింది అనంటే కారు ద్రాక్షలు కాసింది. ఇదే ఇప్పుడు మ్యాటర్. లోపం ఎక్కడుంది? అసలు సమస్య ఏంటి? భూమి సమస్య ఉందా? భూమిలో నా ప్రాబ్లము? రాత్రింబవళ్ళు కాచుకున్నాడే కాపరిలో నా ప్రాబ్లము? శ్రేష్టమైన తీగలను నాటాడే తీగలలో ప్రాబ్లం ఉందా? హలో, సార్ నో, తీగలలో ప్రాబ్లం ఉందా? లేదు. నేలలో ప్రాబ్లం లేదు. నాటినటువంటి తీగలు శ్రేష్టమైనవే. కాసినటువంటి కాపరి లోపం లేకుండా దానికి ఎప్పుడు ఎన్ని నీళ్లు పెట్టాలో అన్ని నీళ్లు పెడుతున్నాడు, ఎంత ఎరువు వేయాలో అంతే ఎరువు వేస్తా ఉన్నాడు. మరి ఎక్కడ దానికి ప్రాబ్లం వచ్చింది అని ఆలోచనలో పడ్డాడు. ఆయనకు ఆశించిన పండ్లు వేరు, అక్కడ కాసిన పండ్లు వేరు. ఎక్కడ లోపం వచ్చింది అసలు? ఎక్కడ లోపం వచ్చింది అనంటే వేరులో లోపం వచ్చింది. చెప్పండి, అక్కడ వేరు 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 లోపల వచ్చింది. వేరు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. కాండము పైకి ఉంటుంది, వేరేమో భూమి లోపల ఉంటుంది. కాండానికి వేరుకు మధ్యలో ఒక పొర ఉంటుంది. అక్కడ తేడా కొట్టింది వ్యవహారం. నాటడమేమో శ్రేష్టమైనవే నాటాడు తీగలు, కానీ కాసిన పండ్లేమో చేదు పండ్లు కాయబడింది. దాని పరిస్థితి ఏందనంటే లోపల లోపం అనేది వచ్చింది. వేరులో ఎక్కడండి? వేరులో లోపం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. కారణం ఏంటి అనేటువంటిది వేరులో లోపం వచ్చింది. ఎలాంటి వేరు ద్వారా ఇవి చేదైన కాయలు కాసాయో ఒకసారి రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి 12వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలోనికి రండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఇదంతా కూడా కారణం ఏంటని అంటున్నాడంటే చేదైన వేరు మొలిసింది. చెప్పండి, మొట్టమొదటి సమస్య ఏంటంటే చేదైన వేరు. చెప్పండి, ఏంటి? చేదు కాయలు కాయడానికి గల కారణం ఏంటి? వేరు లోపం. ఏం వేరిది? చేదైన వేరు. దేవుడు మనలో ఆశించినది ఏంటిది? దేవుడు మనలో ఆశించినటువంటి ఫలములేంటి? మనం ఎలాంటి ఫలములు కాయాలనుకున్నాడంటే దేవుని వాక్యం అంటుంది ఆత్మఫలములు. చెప్పండి, ఆత్మఫలములు. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, మొట్టమొదటిది ఆత్మఫలములు. సంఘము ఎలాంటి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు? చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే 9 ఫలములు సంఘము ఫలించునుగాక. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంఘం ఏమి ఫలించాలని కోరుకుంటున్నాడు? ఈ ద్రాక్ష తోట అంటే ఎవరు? మనమే. దేవుని సంఘమే ద్రాక్ష తోట అంటే. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట అంటే ఎవరండి? హలో, నా వైపు చూడాలి.
మీరు ఇప్పుడు విలేకరుల లెవెల్లో రాసుకుంటే అట్ట నా వైపు చూసి 4 ముక్కలేనండి. ఏదో మధ్య మధ్యలో ఒక తలంపు, ఒక వాక్యం అట్లా రాసుకొని వదిలేయాల. మీరు మొత్తం రాసి 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 రేపేమన్నా పేపర్ లేపుతారా మీరేమన్నా? ఏం లేదు కదా. కొద్దిసేపు థ్యాంక్ యూ. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, యా, ద్రాక్ష తోట అనగా సంఘము. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఏం ఊరేం చూస్తుండ్రు? మీకు నాకేమన్నా గొడవలునే పాత కక్షలు ఏం లేవు కదా. స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా. ద్రాక్ష తోట అనగా దేవుని సంఘము. దేవుడు ఒక కాపరిని పెట్టి ఆ కాపరి ద్వారా మీకు నీరు అనేటువంటి ఈ వాక్యమును అందిస్తూ, ఎరువు అనేటువంటి వాక్యాన్ని ఎప్పుడన్నా మాలాంటి దైవజనుల ద్వారా ఎరువు అంటే బలాన్ని ఇచ్చేటువంటిది ఎప్పుడన్నా వేయాలి, అది ఎప్పుడు వేయకూడదు వేరు. అటువంటి బలాన్ని ఇచ్చే అప్పుడప్పుడు ఉపదేశాన్ని ఇచ్చుకుంటూ ఆయన ప్రార్థన అనేటువంటి దైవజనులు కుటుంబం చేసే ప్రార్థన అనే కంచె మీకు వేసి ఆ పంటను, ఆ ద్రాక్ష తోటను కాపాడుకుంటూ ఉంటుంటే దేవుడు ఏమెదురు చూస్తున్నాడంటే సంఘం ఎలాంటి ఫలములు ఫలించాలనుకున్నాడంటే ఆత్మఫలములు. ఆమె ఆత్మఫలములేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే 9 ఫలములు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సో నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తా ఉన్నావు ఈరోజు? నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు? దేవుడు నీలో ప్రేమను చూడాలనుకుంటున్నాడు. దేవుడు నీలో మంచితనాన్ని చూడాలనుకుంటున్నాడు. దేవుడు నీలో సమాధానాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆశా నిగ్రహాన్ని చూడాలనుకుంటున్నాడు. దేవుడు నీలో మంచితనాన్ని చూడాలనుకుంటున్నాడు. సాత్వికమైన మనసును చూడాలనుకుంటున్నాడు. ఇంకా ఏమేమి ఉన్నాయి దాంట్లో? విశ్వాసము చూడాలనుకుంటున్నాడు. 9 రకాలైన ఫలములు నీలో చూడాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో ఒక్క ఫలమైన ఫలించగలుగుతున్నావా నువ్వు అనేది నా ప్రశ్న. నేను నిలదీయట్లేదు. ఒక్క ఫలమైన ఫలించగలుగుతున్నావు. ప్రేమ, దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? సంతోషము, నీవు దేవుని యందు సంతోషించగలుగుతున్నావా? మేలు జరిగినప్పుడు మాత్రమే సంతోషిస్తున్నావా? శ్రమ కలిగినప్పుడు కూడా ప్రభువునందు సంతోషించగలుగుతున్నావా? 3వది సమాధానం. నీవు నీ పక్కవారితో సమాధానం ఉండగలుగుతున్నావా? నీ దైవజనుడితో సమాధానం ఉండగలుగుతున్నావా? నీ పాపములన్నీ విడిచిపెట్టి దేవునితో సమాధానంగా ఉండగలుగుతున్నావా? దేవుడు కొండ మీద చేసిన ప్రసంగంలో అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా ఉండాలంటే సమాధానపరచాల తప్ప సమస్యను పెంచే వ్యక్తిగా ఉండకుందువుగాక. సమస్య పెంచకూడదు, సమాధానపరచాలి. ఆమె ఒకటి చెప్తే నువ్వు 2 తగిలిచ్చినవు అనుకో, నిన్నే నమ్మే అన్నదన్నావు అనుకో, అయిపోయాడా, చిచ్చుపడ్డదే. ఇంకా నిన్ను కాకపోయినా నిన్ను ఏందమ్మా వాళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారే అంటే నీ గురించే అన్నవంటే నిప్పుపడ్డట్టే. అసలు నీ గురించే కాదు, ఉత్తదే. నోరు ఊరుకుండదు కొంతమందికి. వదరుబోతు మాట్లాడుతూ ఉంటారు. సొల్లంతా మాట్లాడి 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 అక్కడ లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడేది, నెత్తి మీదికి తెచ్చుకునేది. ఏముండదాడ. సమాధానపరచాలి. నీకు ఏదైనా చేతనైతే సమాధానపరచాలి. చాలామందికి భార్య భర్తలు ఏదో చిన్న చిన్న కీచులాట్లు మన ఇంట్లో ఉండవా? పాపం మీరు ఎప్పుడు అరుచుకొని ఎరగరు. పాపం మీరు వాళ్ళేదో అరుచుకున్నారు, తర్వాత వాళ్ళు కలుసుకుంటారు, అయిపోయింది. ఏందమ్మే అన్నడే, నువ్వు తగ్గగాకమ్మే, నువ్వు తగ్గగాకు. ఏందంట అయితే అంత మాట అంటాడా? ఎంతగాంగా పడి ఉంటున్నామని అని నువ్వు రెచ్చగొట్టినావు అనుకో, సంసారం ఎవరిది పోయేది? ఎవరిది పోయేది సంసారము? అరే ఏం చెప్పాలమ్మే, ఏమ్మే ఆయన ఒక మాట అంటే ఏమమ్మా అరసాల, ఏమ్మే మీ అత్త ఒక మాట అంటే ఏం పోయిందమ్మా అట్టన్నదైతే మీ అత్త ఏందమ్మే నిజమేనా చెప్పు, నేను అడుగుతా దాన్ని, నేను కడుగుతా, నువ్వు అడుగుతావు, తర్వాత నీ పిల్ల సంసారం కడుగుతారు. అట్టనే అవసరమా? లేపి తన్నించుకుంటే వ్యవహారాలు ఇవి.
సమాధానపరచండి. మనం దేవుని పిల్లలం. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అంటుంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు. సే హల్లెలూయా, హల్లెలూయా. అరే, భార్యాభర్తలు అరుచుకున్నా, అన్నదమ్ములు అరుచుకున్నా, అక్క చెల్లెళ్ళు తిట్టుకున్నా, లేకపోతే సేవకుడు ఒక మాట మనల్ని మనం సేవకుని ఒక మాట, సమాధానపరుచుకునే వ్యక్తులుగా మనం మార్చబడాలి. మనం దాన్ని సమస్యగా పెంచుకుంటూ పోకూడదు. నువ్వు ఫలములు ఫలించే వ్యక్తివి అయితే, ఎవరి దగ్గరైనా అండర్స్టాండింగ్ లేకపోతే అండర్స్టాండింగ్ కలిగేటట్లు నువ్వు మార్చాల వాళ్ళని. అప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు. ఆమేన్, ఆమేన్. నిన్నే నాకు నేను చెప్పలే, ఈరోజు వాక్యం నిన్నే నీ గురించే చెప్తాడు. నేను చెప్తేనే అంటే నువ్వు ముందే పుల్లబెట్టి వచ్చి నువ్వు. కొంతమంది ఉంటారు, మీరు కాదు, మీరందరూ చాలా మంచోళ్ళు. నేను ఆడోళ్ళ గురించి చెబుతున్నా, ఈడోళ్ళ గురించి నాకు తెలియదు కదా. వద్దు, ద్రాక్ష తోట ఇది, కారు ద్రాక్షలు కాయకూడదు. ఆమేన్. దేవుడు మీరు మంచి ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సమాధానం ఓకే. ఆ తర్వాత ఏముంది తల్లి? అంత ఓపిక ఉందంటవా మనకు? అంత ఓపిక ఉందా? నువ్వు ఒకటంటే నేను రెండు అంటుండ్రు. ఎందుకు తన్నించుకోవడానికి? దీర్ఘశాంతం లేదు. పొలానికి వెళ్ళేటప్పుడు ఆటోలు వస్తాయి, ఆటోల కాడ దీర్ఘశాంతం లేదు, సహనం లేదు. ఏమే ఎప్పుడు ఆయమ్మే సీటు మీద కూర్చుంటుంది, ఎప్పుడు నేను ఏలబడి రావాలనా అంటుంటేవి. సమాధానం ఏడుంది నీకు ఏడుంది దీర్ఘశాంతం? సహనం లేదు. ఎప్పుడు మాయమ్మే వెనక కూర్చోవాలన్నా, మాయమ్మే కూర్చోవాలన్నా వెనక ఆడికి ఆకలి వస్తుంటివి. మరి నువ్వు ఆటో తెప్పించుకో, మరి నువ్వు ఆటో తెప్పించుకొని పో పొలానికి. ఎవడొద్దన్నాడు నిన్ను? సహనం. నీళ్ళ దగ్గర సహనం, వంట చేసే దగ్గర సహనం. మీ ఆయన ఏదన్నంటే సహనం. ఆయన ఏదో అలసిపోయి వచ్చింటాడు ఇంటికి, ఏడానో తిరిగి వచ్చింటాడు పనికి పోయి, అది ఇదన్న ఏందయ్యా ఏమి తచ్చకలేవు నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద అని అంటారు. ఆ టీవీ కాడ అతక్కపోయి ఉంటారు. ఆ ఉండమ్మ బొట్టు పెడతా, తూర్పుకి వెళ్ళే రైలు, మొగలి రేకులో ఇత్తడి రేకులో ఏంటో వస్తుంటాయి. ఈ మధ్య బిగ్ బాసో చిన్న బాసో ఏదో వస్తుంటుంది. ఏందో ఆడ జుల్లు గడుచుకొని చూస్తా రాని, ఏం వాడేమన్నా డబ్బులు ఇస్తాడా మీకు? చే భర్త ఏదన్నంటే మాత్రం తట్టకలేరు, భార్య ఏమన్నంటే తట్టకలేదు. అక్కడ ఎవరెవరో ఏదంటే తట్టుకుంటాం, కానీ భార్య ఒక మాట అన్నదనుకో, ఏం మన బానిసల వాళ్ళు ఏమన్నా? దీర్ఘశాంతము. స్తోత్రం చెప్పండి. దీర్ఘశాంతము. తర్వాత తల్లి దయాలత్వం, అంటే దయ కలిగి ఉండాలి మనము. ఆమేన్. దయ కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, మీరు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ఇతరుల ఎడలా దయ కలిగి ఉండాలి. ఎవరన్నా ఇంటికి అడిగి అడుక్కోవడానికి వచ్చిండ్రు అనుకో, అడుక్కునేటోళ్ళు వస్తారు అప్పుడప్పుడు. అమ్మ రాత్రిది ఉంటే పెట్టమంటే రాత్రిది కాదు, అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులు కుళ్ళిపోయినాకనే పడేస్తారు, కానీ కొంతమంది అడుక్కుంటే వాళ్ళకి పెట్టరు. టౌన్లో అటాడియా జరిగేది. అంటే దయ కలిగి ఉండాలి మనం. ఆమేన్, ఆమేన్. తర్వాత తల్లి మంచి ఉందంటవా? మంచితనం ఉందంటవా? ఈ రోజులల్లో ఆడ ఉందమ్మా మంచితనము. అప్పడిగేటప్పుడేమో అన్నా అదన్నా ఇదన్నా, నువ్వు ఒక్క 10,000 ఇస్తే అన్నా పొదుపు రాగానే ముందు నీకే ఇచ్చేది, అబ్బి డబ్బులు దగ్గరాగా నీకే ఇచ్చేది, అడ్వాన్స్ తీసుకోగానే నీకే ఇచ్చేది. ఉత్తదే ఏడుంది మంచితనం? ఆ తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని అడుక్కోవడమే. ఏందమ్మా నువ్వు గాంగ్ ఇచ్చినావని ఎన్ని లక్షలు ఇచ్చినావమ్మా? 10,000కే ఊరికే ఇంటి చుట్టూ తిరుగుతావు. ఏడుంది మంచితనము? ఉందా మంచితనము? మరి అట చూస్తావు? లేదు, మంచితనం లేదు. దేవునికి స్తోత్రం. కానీ మనం దేవుని పిల్లల మంచితనం అనే ఫలము ఫలించుదుమోగాక. తర్వాత దినానా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం ఉంచాలి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి. సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలి. ఈ కష్టం నుంచి విడుదల, ఈ పరిస్థితి నుంచి విడుదల, ఈ ప్రతికూలతల నుంచి విడుదల, గర్భఫలం ఇస్తాడని, రోగం నుంచి విడిపిస్తాడని, క్షేమాన్ని కలిగిస్తాడని, దీర్ఘాయువుని ఇస్తాడని, ఇప్పుడున్న స్థితే ఉండదు, తర్వాత మార్పు చెందుతామని, కుటుంబాలు కట్టబడతాయని, దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వాసం కలిగి బ్రతుకుదుముగాక. అండ్ దెన్ నెక్స్ట్
సాత్వికము. మీ అయ్యగారిలో ఉంది అది సాత్వికం. నిదానమైన మనిషి మీ అయ్యగారు. నిదానం. ఆయన నడక నిదానమే, ఆయన మాట నిదానమే. అంత సాత్వికం. మీ దైవజనుని చూసి నేర్చుకోండి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు 10 మాట్లాడినాక ఆయన ఒకటి మాట్లాడింటాడు. అది కూడా ఆయన మాట్లాడితే నవ్వు వస్తుంది ఇంకంతే. అంటే ఎంత కోపిష్టోడైనా వచ్చి గలగల మాట్లాడినా ఆయన 2 మాటలతోటి అబ్బా వీడితో గొడవ పెట్టుకునే బదులు వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది. స్తోత్రం. సాత్వికము. స్తోత్రం చెప్పండి. అండ్ దెన్ ఆశా నిగ్రహం అంటే కోరికలను చంపుకొని మనము బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. కోరికలను చంపుకోవాలి. శరీరం రెచ్చగొడతా ఉంటుంది మనల్ని. అది తీసుకో, ఇది తీసుకో, అది కొనుక్కో, ఇది కొనుక్కో, లేకపోతే అది ధరించు, ఇది ధరించు, అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, అది తిను, ఇది తిను అని చెప్పేసి పాపము చేయడానికి కూడా పరుగులెత్తిస్తుంటుంది ఈ శరీరం. కానీ ఉపవాసముల చేత నీ శరీరం నీ అదుపులో ఉంచుకోగలుగుదువు. ఆమేన్. దేని చేత నువ్వు ఉంచుకోగలవనంటే శరీరాన్ని కోరికలు పుట్టకుండా అదుపు చేసుకోగలవు. దేని ద్వారానంటే ఉపవాస ప్రార్థనల చేత నీ శరీరం అన్ని కోరికలను నువ్వు అదుపు చేసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. కనుక దైవజనులు ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు మీరు కూడా ఉపవాసం ఉండగలిగితే అది మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వెలుగు ఫలములు కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5:9 వెలుగు ఫలం అని చూసుకోనండి. అదేవిధంగా నీతి ఫలములు అని చూసుకోనండి. జిహ్వా ఫలములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 జిహ్వా ఫలములు ఏమి ఫలించాలి? మనము జిహ్వా ఫలములు ఫలించాలి 13:15. అదేవిధంగా నీతి ఫలముల గురించి మాట్లాడుతూ యాకోబు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం అంటాడు నీతి ఫలము ఫలించండి అని అంటాడు. అదేవిధంగా వాగ్దాన ఫలము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:40 అంటాడు వాగ్దాన ఫలం అని అంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 3:8 అంటాడు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. స్తోత్రం చెప్పండి. 1 ఆత్మ ఫలములు, 2 వెలుగు ఫలములు, 3వది జిహ్వా ఫలములు, తర్వాత నీతి ఫలములు, ఆ తర్వాత వాగ్దాన ఫలములు, ఆ తర్వాత మారు మనస్సుకు తగిన ఫలములు. సంఘము ఫలించి దేవునికి మహిమకరంగా జీవించుదురుగాక. కానీ ఇవి ఫలించకుండా చేదైనవి ఫలిస్తూ ఉన్నారంట. ఏంటి ఆ చేదైనవి? పైన చదవండి ఏమని ఉందో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో ఏంటి ఆ చేదైన అనుభవాలు? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి చేదైన ఫలములు. చెప్పండి ఏ ఫలములు ఇవి? మీకు మంచి ఫలములు చెప్పాను, చెడ్డ ఫలములు చెప్పాను. స్తోత్రం. దేవుడు ఏ ఫలాలు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు? సంఘము మంచి ఫలములు, ఆత్మ ఫలములు, వెలుగు ఫలములు, నీతి ఫలములు, జిహ్వా ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు, వాగ్దాన ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. అయితే మీరు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారు అనేది ముఖ్యం. మీ వలన ఈ తోటకు ఏమైనా ప్రయోజనం ఉందా? మీ వలన ఈ చేనుకు ఏమైనా ఉపయోగం ఉందా? మీ వలన దేవుని రాజ్యం ఇక్కడ కట్టబడుతుంది. దేవుని రాజ్యం వలన మీకు ఉపయోగం ఉందా? మీ వలన దేవుని రాజ్యానికి ఉపయోగం ఉందా? ఈ దేవుని రాజ్యము వలన మీరు బాగుపడ్డారా? మీ వలన ఏమైనా దేవుని రాజ్యం బాగుపడుతుందా? దేవుని సేవ మీ వలన ఏమైనా మంచి జరుగుతుందా? సేవ వలన మీరు మంచి పొందుకొని పోతున్నారా? మీకేమన్నా ఉపయోగం ఉందా? మీరేమన్నా ఉపయోగపడుతున్నారా? అది ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు ఈ పరిచర్య మనకే ఉపయోగం, మనకే మేలు, మనకే కార్యాలు. ఈ పరిచర్యకు మనం ఉపయోగపడుదుముగాక. ఈ సేవకు మనము ఉపయోగపడుదుముగాక. ఈ సేవ అభివృద్ధి కొరకు మన వంతు మనము ప్రయాసపడుదుముగాక. మన వంతు మనము సహకరించుదుముగాక. అదే ఫలించే వారి లక్షణం. ఆమెన్, ఆమెన్. మొదటిది ఏంటిది? చేదైన వేరు. చెప్పండి ఏంటిది?
చేదైన వేరు ఒకవేళ నీలో మొలిచిందేమో జాగ్రత్తగా చూసుకొని వాక్యం చెప్తుంది. మరి నువ్వు చూసుకోవాలా నీ లోపల ఏమున్నాయో. నువ్వు ఎందుకు చెడ్డ ఫలాలు ఫలిస్తున్నావు? నువ్వెందుకు మంచి ఫలాలు ఫలించలేకపోతున్నావు? కారణం ఏంటంటే నీ లోపల వేరు దెబ్బతిందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఏం దెబ్బతిన్నది? వేరు. ఏం వేరంటది? చేదైన వేరు. ఈ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏంటంటే లోపము వేరులో ఉంది. ఆ వేరేమో లోపల ఉంది, కాండమేమో బయటికి కనబడుతుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందనంటే దేవుడు పైరూపమును లక్ష్య పెట్టువాడు కాదు, కానీ హృదయ అంతరంగములను పరిశోధించువాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వేరును చూస్తాడు కానీ పైన ఉన్న కాండాన్ని మాత్రము చూడడు. మనుషులం పైరూపాన్ని చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి నువ్వు మనుషులను మోసం చేయొచ్చేమో కానీ దైవజనుని మోసం చేయొచ్చేమో కానీ నీ భార్యను భర్త, భర్తను భార్య, పిల్లలను తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పిల్లలు, అన్నదమ్ములను అక్కజెల్లెలు, అక్కజెల్లెలు అందరూ ఒకరినొకరు మోసం చేసుకోగలరేమో కానీ పరమందు ఆసీనుడయ్యి నిత్యము ఆయన కన్నులతో తేరి చూచుచున్న దేవుణ్ణి మాత్రం మనం ఎన్నడూ మోసము చేయలేము. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎన్నడూ కూడా మోసము. పాస్టర్ గారు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చి దేవుని దగ్గర నుంచి తీర్పు వస్తుంది. దేవుని దగ్గర నుంచి వస్తుంది. అడ్డుపడువాడు ఆయన. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఎరువేస్తానయ్యా, ఈ ఒక్క సంవత్సరం నీరు కడతానయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, అది ఫలించినా సరే లేకపోతే అప్పుడు నరికేద్దువయ్యా అని రాత్రింబవళ్ళు మీ దైవజనుడు అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీలో చాలామంది బతుకున్నారు భూమి మీద. స్తోత్రం చెప్పండి. దైవజనుడి కుటుంబం మీ కొరకు ప్రార్థన చేస్తూ అడ్డుపడుతుంది కాబట్టి ఈరోజు మీరు మార్చి నెలను చూడగలుగుతా ఉన్నారు. మీరు లూకా సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, చదవదులే, 13వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, యజమానుడు వచ్చే ఎంత కాలము ఈ చెట్టు వచ్చి చూస్తున్నా కూడా ఇది ఫలించట్లేదు, నేల ఎందుకు వ్యర్థం చేస్తా ఉన్నావు, తీసి నరికి పడాయి అంటే అప్పుడు పోయి కాళ్ళ మీద పడతాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరము కూడా, హలో మాట్లాడండి, ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా, నేను ఎరువేస్తానయ్యా, నీరు పెడతానయ్యా, అది ఫలించినా సరేయ్యా అని చెప్పి అడ్డుపడుతుంది ఎవరు? సేవకుడు అడ్డుపడతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ సేవకుడు అడ్డుపడుతున్నాడు మీ కుటుంబాల కొరకు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం అయ్యా, అయ్యా వారి కుటుంబాల్లో శోధన, అయ్యా వారి కుటుంబాల్లో శ్రమ, అయ్యా పలానోళ్ళకి సంతానం లేదు, అయ్యా పరీక్షలు రాస్తున్నారు వాళ్ళ పిల్లలు, అయ్యా మంచి సంబంధాలు దయచేయి, వారికి ఉద్యోగ ప్రయత్నాలు దీవించు, అనారోగ్య సమస్యల నుంచి విడిపించు, వారి కుటుంబాల్లో సమాధానం దయచేయి, త్రాగుబోతుతనం నుంచి విడిపించు, వారి పిల్లలను వ్యసనాల నుంచి విడిపించు, వారిని బాగు చేయని మీ దైవజనుని కుటుంబం అడ్డుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అడ్డుపడుతుంది కనుకనే ప్రతి సంఘము కొరకు ప్రతి దైవజనుడు అడ్డుపడుతున్నాడు కనుకనే ఈరోజు క్రైస్తవ సంఘాలు నిలబడగలుగుతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి మోషేను కదా దేవుడు, నువ్వు తప్పుకో, ఇశ్రాయేలును తుడిచిపెట్టేస్తాను ఒక్కసారి అన్నాడు అనుకో, నోబడీ కెన్, ఇంకా ఏమి చెయ్యలేము. ఒక మాటలో నోబడీ ఏంది, ఎవ్వడమేమి. కానీ దైవజనుడికి మాత్రం అవకాశం ఉంది. అయ్యా ఈ ఒక్క మారు అని, ఒకవేళ చంపితే నన్ను చంపు, వాళ్ళని ఎవ్వరిని ఏం చేయొద్దనే అని మీ దైవజనుడు బ్రతిమాలుకుంటున్నారు. కాబట్టి కారు ద్రాక్షలు కాసిన మీరు కూడా ఈరోజు క్షేమకరంగా ఉండగలుగుతా ఉన్నారు. కూడా కారు ద్రాక్షలు కాసినా, దేవుణ్ణి బాధ పెట్టినా, దైవజనుని బాధ పెట్టినా, సంఘాన్ని బాధ పెట్టినా, దేనికి మీ వల్ల ఉపయోగం లేకపోయినా, సేవకు ఉపయోగం లేకపోయినా, దేవుని సేవకుల ప్రార్థన మీకు అడ్డుగా కంచెగా నిలబడింది. స్తోత్రం చెప్పరే. కాబట్టి ఈ సంవత్సరమైన మీరు మంచి ఫలములు ఫలించుదురుగాక, తీయని ద్రాక్ష పండ్లుగా మార్చబడుదురుగాక, ఈ సేవకు ఉపయోగపడే ఫలములు ఫలించుదురుగాక, ఈ గ్రామానికి ఉపయోగపడే ఫలములు ఫలించుదురుగాక, ఈ సేవ దేవుని రాజ్యము కట్టబడే ఫలములు మీరు ఫలించుదురుగాక. రెండవ దాంట్లోనికి వచ్చేద్దాం.
రెండవది ఎందుకు కారు ద్రాక్షలు కాస్తూ ఉందనంటే, రెండవది యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లుగా, ఎండిన గడ్డి మంటల్లో భస్మమగునట్లుగా వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. స్తోత్రం చెప్పండి. చెప్పాలందరూ చెప్పాలి, సరిపోలే. బ్యాటరీలు అప్పుడే ఛార్జింగ్ అవ్వడం అది కరెక్ట్ కాదు మీకు. స్తోత్రం చెప్పండి. ఒకటి చేదైన వేరు, ఇప్పుడు రెండవది కుళ్ళిపోయిన వేరు. చెప్పండి. ఎందుకంటే కారు ద్రాక్షలు కాయడానికి గల కారణం ఏంటి? వేరేమైపోయింది? కుళ్ళిపోయింది. ఎందుకు కుళ్ళిపోయింది వేరు అంటే, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు అని ఉంది వాక్యం. ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. ఏంటిది? చెప్పండి. కీర్తనలు 1:1 చెప్పండి. చూడకుండా చెప్పాలా మీరు. సండే స్కూల్ వాక్యం అది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం దించుచు యెహోవా ధర్మశాస్త్రం చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రమను ఈ కాదు, యెహోవా ధర్మశాస్త్రమను. ఏం చేయాల? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు. స్తోత్రం చెప్పండి. పగులు పెడితేనే మేము మొత్తం అన్నాను, ఇట్లాంటి రాత్రులలో పెడితే మేము వాక్యం వినడానికి రాము. మైకులలో వింటాం, బయట అరుగుల మీద కూర్చొని, మంచాల మీద కూర్చొని. కానీ మేము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. కమాన్ కంటిన్యూ. అతడు నీటి కాలవల యోరన నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు అతడు చేయునదంతయు ధర్మశాస్త్రము ధ్యానించకపోతే అతడు చేయునదంతయు విఫలమగునంతే, నాశనమగును. ఒక్క మాటలో సే హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ధర్మశాస్త్రమును ధ్యానించి, ధర్మశాస్త్రమును విని, ధర్మశాస్త్రమును పాటించి, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే, దేవుని వాక్యం అంటుంది 119వ కీర్తన 50వ వచనంలో, చదవదులే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే బాధలలో నాకు నెమ్మది, నీ వాక్యమే నన్ను బతికించెనని పాడతారు. బాగా ఎర్రగదీసి పాడతారు, కరిగిపోయేటట్టు పాడతారు, లీనమై పాడతారు. వాక్యం టయానికి జొల్లు పట్టట్టు నిద్రపోతారు. ఏంటి ఉపయోగం? ఏంటి? ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలవల యోరన నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు అని మనకు తెలుసు. దుష్టుల గురించి ఎందుకు? మన సంబడం చూసుకుందాం. ఇక్కడ మన సంబడమే సరిగా లేదు, ఇంకా దుష్టుడి గురించి ఎందుకు? ఇప్పుడు మన సంబడం ఏందంటారు? వాక్యాన్ని మనం ఏం చేయాలంటారు? నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టు, లైక్ ఏ హ్యామర్, నానా సుత్య వంటిది కాదా. హల్లెలూయా. అగ్ని వంటి, లైక్ ఏ ఫైర్, లైక్ ఏ హ్యామర్. అగ్ని వంటిది, సుత్య వంటిది, సబ్బు వంటిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని వంటిది. ఏం చేస్తుంది అగ్ని? ఆరిపోయిన వారిని వెలిగిస్తుంది, మండిస్తుంది. స్తోత్రం. వద్దు, కాల్చేటి వద్దు, మనకు నరకంలో కాలేటి వేరే ఉన్నాయి. ఆరిపోయిన వారిని మండిస్తాయి.
ఆరిపోయిన బొగ్గును ఏం చేస్తాయి? మండిస్తుంది. మనల్ని మండించేది. స్తోత్ర. మీ గుండెను మండించేది. స్తోత్ర. అందుకే ఇద్దరు శిష్యులు వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి వారితో పాటు లేఖనాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, మన గుండెలు మండలేదా అని అంటారు. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎట్లుండాలి? గుండెలు మండాలి. మీరు మండుతుంటుంటారు. నా గురించే చెప్పి తీసుకొచ్చింటాడు అన్న. నా గురించి మే, ఇది నీకేనా మే, ఇది నీ తలకాయ ఏం కాదు, నీకు లేదు నాకు లేదు, మనందరికీ వాక్యం. ఏం నేనేం పెద్ద ఇదే? నేను కాక పరలోకం పోవద్దు, మీరు పోతే పోయారు లేకపోతే లేదు. నేను పోవద్దు. బోధించిన పిదప నేను భ్రష్టుడినైతేనేమో నన్ను నేను జాగ్రత్త చూసుకోవద్దు. ముందు నన్ను నేను జాగ్రత్త చూసుకొని మీకు చెప్పాలమ్మా, ఇట్లా బ్రతకండి అమ్మా అని. కాబట్టి ఇదంతా కూడా మంట మండే సంఘముగా మార్చబడును గాక. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రము ధ్యానించాలి అంటే బైబిల్ చదవాలి. యవనస్తులు రోజుకు ఒక అధ్యాయం లేదా ఒక 3 అధ్యాయాలు, కనీసం ఒక 10 నిమిషాలు లేదా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని ఒక టైం టేబుల్ ప్రకారం ఒక సంవత్సరం చేయండి. ఎంత అద్భుతంగా మీ జీవితాలు మారిపోతాయి కంప్లీట్గా. ఒక టైం టేబుల్ ప్రకారం చేయాలి మనం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తా ఇందులో, వాక్యము వినకుండా, వాక్యము హృదయంలో చేర్చుకొనకుండా మీరెంత ప్రార్థన చేసినా దేవుని వాక్యం అంటుంది అది హేయము అన్నది. వాక్యం నేను అనలేదు, సామెతలు అంటున్నాడు అది హేయము అని. కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో మీరు చేర్చుకున్నారు కాబట్టి నేను పోయిన సంవత్సరం మాట్లాడింది 3 మాటలు చెప్పిపోయింది అయ్యగారని చెప్పిండు. స్తోత్రం. హల్లెలూయా. పోయినసారి 3 చెప్పిన కాబట్టి ఈరోజు 1 ఎక్కువ చెప్పిపోతా, 4 చెప్పిపోతా. ప్రైజ్ ది లార్డ్. వేర్లు కుళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యమును నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు ఈ లోకంలో. వాక్యమును నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకనంటే వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలలో అదే మనకు నెమ్మదినిచ్చేది వాక్యమే. మనల్ని బ్రతికించేది వాక్యమే. బ్రతికించేది వాక్యములో జీవమున్నది. వాక్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే యోహాను సువార్త 1:1 చదవద్దులే. కమాన్ బిడా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే అది. దేవునికి స్తోత్ర. మీ సేవకుడు మిమ్మల్ని బాగా పెంచుతున్నాడు ఆత్మీయంగా వాక్యములో. దేవునికి స్తోత్ర. దైవజనుని బట్టి చప్పట్లు కొడదాం, దైవజనురాలను బట్టి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె లేకపోతే ఆయన ఆడుండు, అందుకని ఇంకా మరి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం నీరసం అయిపోయారు 2 మాటలకే. రెండవది ఏంటంటే కుళ్ళిపోయిన వేరు. ఎందుకు కారు ద్రాక్షలు కాసింది తోట అనంటే వేర్లైపోయినాయి. వేరేమైపోయింది? ఎవరైతే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, వినకుండా చెవులు మూసుకుంటారో, వాక్యం టైంలో అశ్రద్ధ చేస్తారో, వాక్యం టైంలో నిద్రపోతారో, వారి వేర్లు ఏమైపోతాయంట? కుళ్ళిపోతాయి. కుళ్ళిపోతే పండ్లు ఏమన్నా పంటాయా? కుళ్ళిపోయిన కాయలను మనం ఏం చేస్తాం? కుళ్ళిపోయిన కాయలను జాగ్రత్తగా ప్లేట్లు వేసుకొని మంచి కాయలను పక్కన పెట్టి కుళ్ళిపోయిన కాయలు తింటాం. స్తోత్రం చెప్పండి. పెట్టమా మనము? పెట్టమా మనము? మరి కాదయ్యా అంటారు ఏమనుకో. స్తోత్రం అంట. కాబట్టి కుళ్ళిపోయిన వేర్లు ఈ రాత్రి బాగు చేయబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యని కనపరచండి. ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇంకొక మాట హోషేయ గ్రంథము చదవాలి. మాట హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడేను, వారి వేరు ఎండిపోయేను. చాలు. 3వది ఎండిపోయిన వేరు. చెప్పండి అమ్మాయిగా నా వైపు చూడండి. ఓమ్మా గ్రంథకర్తల మీరంతా ఇటు చూడండి. గురుముఖస్య విద్యాలభ్యతే అని నా వైపు చూడండి. వినండి.
మూడవది ఎండిపోయిన వేరు. చెప్పండి, ఎండిపోయిన వేరు. మొదటిది ఏంటిది? చేదైన వేరు. రెండవది ఏంటిది? కుళ్ళిపోయినది. మూడవది ఎండిపోయిన వేరు. ఎఫ్రాయిము ఎందుకు ఎఫ్రాయిం అంటేనే రెండంతల అభివృద్ధి. చెప్పండి, రెండంతల అభివృద్ధి అనండి. రెండంతలుగా ఆశీర్వదించబడిన ఎఫ్రాయిము ఎందుకు ఎండిపోయాడు? అక్కడనే 7వ అధ్యాయం 8వ వచనం చదవాలి. అక్కడనే 7వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఆ ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎందుకు ఎండిపోయాడంటే, అన్యజనులతో ఎవరు కలిసినా కూడా ఏమైపోతాం మనము అంటే సహవాస దోషం. చెప్పండి, నువ్వు జ్ఞానులతో సహవాసం చేస్తే ఓకే, ప్రార్థనాపరులతో సహవాసం చేస్తే, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో సహవాసం చేస్తే, పాటలు పాడే వాళ్ళతో సహవాసం చేస్తే, ఆసక్తిగా వాక్యం వినే వాళ్ళతో సహవాసం చేస్తే, బారకట్ట ఆడే వాళ్ళతో సహవాసం చేస్తే, బూతులు తిట్టే వాళ్ళ దగ్గర అదే పనిగా నిలబడి సొత్తా ఉంటుంటే, కొట్లాటలు ఏడ జరుగుతాయా అని ఆ కొట్లాటల కాడ పోయి తను గుద్దు అని వాటిని ఎంకరేజ్ చేస్తే నీకేమొస్తాయి? నీకు అదే సంబడం వస్తుంది. అన్యజనులతో కలిసిపోయాను. చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు రెండంతలుగా. డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, మామూలు బ్లెస్సింగ్ కాదు. కానీ అతను ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి దూరం అయిపోయినందువలన ఎండిపోయాడంట. చాలామంది ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే, మేలులు జరిగిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత, దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత, దేవుడు చేయాల్సిన కార్యములు చేసిన తర్వాత దేవునికి క్రమక్రమముగా దూరం అయిపోయినందువలన వారి వేర్లు ఎండిపోతున్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎండిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎండిపోతున్నాయి. వాళ్ళు ఏం పట్టుకున్నా కూడా సఫలం అవ్వట్లేదు, అన్నీ విఫలమైపోతారు. చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రితో ఉన్నంత వరకు సమృద్ధిగా ఉన్నాడు. విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాక ఎండిపోయాడు. అతని జీవితంలో కరువు వచ్చింది. ఏమైపోయాడు? అతను ఎండిపోయాడు. దేవుని వాక్యం అంటది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద అనేక మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. తండ్రి, నీకును రాజ్యమునకును నేను పరలోకమునకు విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ కూలివాండ్రల్లో ఒకనిగా నన్ను చేర్చుకో అని నేను అడుక్కుంటానని చెప్పేసి మనోడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చిండంట. కొంతమందికి ఎండిపోయేంత వరకు బుద్ధి రాదు, ఎండిపోయేంత వరకు రాదు. ఆరోగ్యము దెబ్బతింటది, డబ్బులు పోతాయి, హాస్పిటల్ పాలైపోతారు, గొడవలు, ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, పిల్లలు అంతా కూడా జీవితం అంతా ఎండిపోయింటది. కొంతమంది మారాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలంటున్నా. డబ్బైనా పోవాలి, ఎండిపోయేంత వరకు కొంతమందికి బుద్ధి రాదు. ఒకవేళ నీ ఏరు ఎండిపోతుందేమో, ఇది వరకు అంత ప్రార్థన లేదేమో చూసుకో, ఇది వరకు అంత ఆసక్తి లేదేమో చూసుకో, ఇది వరకు అంత ఆధ్యాత్మికత లేదేమో చూసుకో. నీ వేరుకు నీళ్లు పోసుకో. నీళ్లు అనగా దేవుని వాక్యము చేత తడపబడుతుండాలి. వాక్యము చే ఈ 40 రోజులు వాక్యం అందుతుంది మీకు. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు మీ వేర్లు తడపగలిగితే చేదైన వేరు మంచి వేరుగా మారిపోద్ది, కుళ్ళిపోయిన వేరు మంచి వేరుగా మారిపోద్ది, ఎండిపోతున్న వేరు పచ్చగా వికసించునుగాక. కొడు చప్పట్లో పచ్చగా వికసించిపోతుంది. ఈ 40 రోజుల వాక్యముతోటి మీ వేర్లు ఏం చేయబడాలి? తడపబడతా ఉండాలి. ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోవడం. జాగ్రత్త. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఇంకొక వేరు చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి, ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. రాతి నేలన విత్తబడిన వాడు
వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. చాలు. 4వది, అసలు దీనికి వేరే లేదంట. ఏంటి? అసలు వేరే లేదు. కారణం ఏంటి? ఇది ఎక్కడ పోయి పడ్డది? ఇది పడ్డమే రాతి నేలన పడ్డది. అందుకని దీనికి వేరు. ఇది పైన తైతక్కలాడుతుంది. దీన్ని ఎప్పుడు పొగుడుతుండాలా. దీన్ని పొగడలేదో ఈ వారంలో ఇంక అయిపోయింది పరిస్థితి. ఇంకా ఆ రోజు పరదేశులము ప్రియులార పాట పడుకొని, యేసయ్యా నేను ఒంటరినైనా, అయ్యా నన్ను రక్షించగా రావా రావా రావా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా అని చెప్పి యేసయ్యను బతిమిలాడి బతిమిలాడి అరిసి కరిసి పిలుచుకోవాలా. కొన్ని విత్తనాలు ఉంటాయి ఎప్పుడు పొగుడుతూ ఉండాలా. ఎందుకంటే ఈ పైన ఉంటాయి, మంచి జరిగినంత వరకే ఉంటాయి. మంచి జరగడం ఆలస్యమైందనుకో, అబ్బే నేనేందో అనుకున్నా కానీ ఈడ ఏమి లేదు కాదు, నీలో ఏమి లేదు. ఎందుకు లేదనంటే నువ్వు నేలలో నాటబల్లా, నువ్వు రాతి మీద ఉన్నావు, నువ్వు గోడ మీద పిల్లి లాంటి దానివి, పిల్లి లాంటి వాడివి. ఇటైనా దూకొచ్చు. ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నావు నువ్వు. గోడ మీద పిల్లి ఉంటుంది, ఇటు సైడ్ నుంచి ఆయన్న మనకు అటైన దూకుద్ది, అటోడు ఆయన్న ఇటైన దూకుద్ది. అందుకే వాక్యం అంటుంది, రాతి నేలన పడిన వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడతాడు, వెళ్ళిపోతాడు. దీనికి వేరు లేదు, వేరు లేదు. నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు నీలో ఫలములు చూడాలనుకుంటా ఉన్నాడు. ఆత్మఫలములు ఫలించాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే నిన్ను సత్తువ కలిగిన భూమిలో నాటాడు, కంచెగలిగిన తోటలో ఉంచాడు. నిన్ను సామర్థ్యము సత్తువ కలిగినటువంటి సేవకుల చేతికి నిన్ను అప్పగించాడు. టయానికి నీరు పోస్తా ఉన్నాడు. ఎప్పుడు ఎరువు వేయాలనో అప్పుడు ఎరువు తీసుకొచ్చి మీకు బలానికి ఎరువు వేపిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు సరి అయినటువంటి పండ్లు పండట్లేదనంటే లోపము నీ లోపల ఉంది, లోపము నీ లోపల ఉంది. సరి చేసుకో, మార్చుకో. అందరం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. ఒక్క నిమిషం ఈ వాక్యాన్ని ధ్యానం చేసి మీ సేవకులకి ఇచ్చేస్తాను మైక్. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. ఆరోగ్యం ఉన్నవారు, అవకాశం ఉన్న వాళ్ళు కాస్త అట్లా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా సత్తువ కలిగినటువంటి నేలన అనబడిన ఈ ప్రాంతంలో నన్ను నాటావు, ఈ సంఘంలో నన్ను పట్టించుకొని నా కొరకు ప్రార్థించి, అయ్యా నా కొరకు సామర్థ్యము కలిగిన దైవజనులను ఇచ్చావు. కంచె వేసావు ప్రభువా, మాకు ప్రార్థన అనే కంచె వేసావు నీ దైవజనుడి ద్వారా. నీరు పెడతా ఉన్నావయ్యా. అయ్యా మేము ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? అయ్యా మేము మంచి ఫలములు ఫలించలేకపోతున్నాం. ఇదిగో ఈ తోటకు మేము ఉపయోగపడలేకపోతున్నామయ్యా. ఇప్పటి నుంచి ఉపయోగపడతామయ్యా. మాలో చేదైన వేరు తొలగిపోవాలయ్యా. మాలో ఎండిపోయిన వేరు మరలా చిగురించాలయ్యా. మాలో కుళ్ళిపోయిన వేరు మార్పులోనికి రావాలయ్యా. మేము రాతి నేలన ఉండకూడదయ్యా. మా హృదయాలు కఠినంగా ఉండకూడదయ్యా. వాక్యము చేత మేము మార్పు చెందాలి. రాత్రి వాక్యము మమ్మల్ని తాకుతుందయ్యా, వాక్యము మమ్మల్ని దర్శిస్తుందయ్యా. మేము మారిపోవాలయ్యా, మేము మారిపోవాలయ్యా. మేము మార్పు చెందినట్లుగా ఏదైనా ఒక కార్యము చెయ్యయ్యా. మా కొరకే కదా ఈ సంఘము, మా కొరకే కదా దైవజనులు, మా కొరకే కదా ఈ పరిచర్య. మేము ఈ పరిచర్యకు ఉపయోగపడే వ్యక్తులుగా మేము మార్చబడాలయ్యా. ఈ సేవకు మేము ఉపయోగపడాలి. అలాంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చయ్యా ఈ రాత్రి. అయ్యా మాలో ఆత్మఫలములు, మాలో వెలుగు ఫలములు, మాలో నీతి ఫలములు, మాలో జిహ్వా ఫలములు, మాలో మారు మనసుకు తగిన ఫలములు మేము ఫలించాలయ్యా.
చేదైన వేరు మాలో ఉండకూడదయ్యా. చేదైన మాటలు ఉండకూడదు, చేదైన స్వభావాలు ఉండకూడదు, చేదైన ప్రవర్తన ఉండకూడదు, చేదైన వైఖరి నాలో ఉండకూడదు, కఠినమైనటువంటి గాయపరిచే స్వభావం నాలో ఉండకూడదు. బయటికి తీసుకురాయ్యా ఈరోజు నన్ను అందులో నుంచి. అయ్యా బయటికి తీసుకురాయ్యా, బయటికి తీసుకురాయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకోనండి, ఓ చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడుంది లోపం, ఎక్కడుంది పొరపాటు? దైవజనుల్లో కాదు, సంఘములో కాదు, దేవునిలో కాదు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలలో కాదు, వేరులో ఉంది లోపం. దేవుడు కంచె వేశాడు, మీకు కాపరినిచ్చాడు, మీకు దేవుడే వచ్చిపోతున్నాడు. దేవుని సంఘము సత్తువగలిగినటువంటి భూమిగా మార్చాడు. ఎక్కడుంది లోపం? నీ ప్రవర్తనలో ఉంది. ఎక్కడుంది లోపం? నీ మాటలలో ఉంది. ఎక్కడుంది లోపం? నీ వైఖరిలో ఉంది. ఎక్కడుంది లోపం? నీ లోపలనే ఉంది, నీ హృదయంలోనే ఉంది, నీ తలంపుల్లోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది లోపము. సరి చేసుకుందాం ఈరోజు. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మంచి దేవుడవు, చాలిన దేవుడవయ్యా. ఈ సేవ వలన ప్రభువా మా కుటుంబాలు ఎంతగానో మేలు పొందాయి, కానీ మేము ఈ సేవకు మేలుకరంగా ఉండలేకపోతున్నామయ్యా. మమ్మల్ని కూడా సేవకు మేలుకరంగా ఉంచయ్యా, ఈ సేవకు మేలుకరంగా ఉంచయ్యా. దేవా మీ కృపను అనుగ్రహించండి. సంఘమంతా ఈ పరిచర్యకు మేలుకరంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా చేదైన వేరు ఎవరిలో మలవో వీలు లేదు నాయనా. ఏ వేర్లు ఎండిపోకూడదయ్యా, ఏ వేర్లు కుళ్ళిపోకూడదయ్యా, ఏ వేర్లు రాతి నేలన పడకూడదయ్యా. ప్రతి కుటుంబము ప్రభువా మంచి ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలయ్యా. మీరు అదే ఎదురు చూస్తున్నారు ప్రభువా. కృపావరములతో, ఫలములతో సంఘం అలంకరించబడాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగున సంఘమును దీవించి మీరు మహిమ పొంది ఈ 40 రోజులలో ఒక రూపాంతరములోనికి తీసుకొని రండి. మీరే మహిమ పొందండి. క్రీస్తు సారూప్యానికి సమరూపంగా తీసుకొని రండి అయ్యా. ప్రేమ కుమారుని రాజ్యం యొక్క వారసులుగా మీరు చెయ్యండి అయ్యా. సంఘాన్నట్టి కృపలో ఎదిగింప చేయండి తండ్రి. అందరూ మేఘం ఎక్కునట్లుగా మీరు మార్చండి. అందరూ ఒక దినాన మేఘం ఎక్కునట్లుగా మీరు మార్చండి ప్రభా. మహిమ మేఘం ఎక్కునట్లుగా అందరినీ మీరు తయారు చేసి మహిమ పొందమని, పవిత్రురాలైన కన్యకగా మార్చి సార్వత్రిక సంఘంలో ఈ సంఘము కలుసుకొనున్నట్లు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము ఎదజల్లు నీ జాడలే నాకు జీవన గమనం. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము ఎదజల్లు నీ జాడలే నాకు జీవన గమనం. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు, దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు, దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యము ఎన్నడు ఎడబాయవు. ఎడా
ప్రజలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామములో ఈ రాత్రి దేవుడు చక్కని ఉపదేశం, కొదువు కలిగిన సంగతులను, సంఘ సమృద్ధి కొరకు, కొదువు కలిగిన బిడ్డల జీవితాల్లో దేవుడు కార్యాలు చేయటి కొరకు దేవుని దాసుని బలమైన సాధనముగా నూరంతల అభిషేకంతో ఎత్తిపట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. అంత మాత్రమే కాకుండా దేవుని దాసులు మన ప్రియులు బ్రదర్ రాజు గారు, తమ్ముని రాజు అని పిలవటం అలాంటి కానీ గౌరవించాలి కనుక చక్కని ఉపదేశం. యవన కాలంలో దేవుని కాడిని మోస్తుంటే దేవుడు ఎన్నో పరీక్షలు. నేను అనుకున్నాను శరీరం బలహీనపడింది కదా, శక్తి లోపించుంటుందేమో అని. దేవుడు ఎప్పుడైతే గాయాలతో మొత్తుతాడో ఇంకేమవుతాం? రాటు తేలిపోతాం. రోషం కలిగిన పరిచర్య ఎలా ఉంటుంది? మంచిది. మరి ప్రత్యేక సమయంలో ఈ 40 దినాల శిలువ శ్రమల ధ్యానాలలో దేవుని దాసులు కూడా మన సంఘానికి వచ్చి చక్కని ఉపదేశమును బోధించినందుకై ప్రభు పేరట సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సహోదరుని సంఘము కొరకు ప్రత్యేకంగా ఆయనకు దేవుడు ఇంకా బలమైన ఆరోగ్యాన్ని దయచేటు కొరకు, బలమైనటువంటి పరిచర్య ఇంకా కొనసాగుట కొరకు, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, మరి కుటుంబంలో ఆయన కలిగిన ఏమండి ప్రతి సేవకుడికి అక్కర్లు ఉంటాయి. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఇంత బలముగా మీ మధ్య నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడిస్తున్నాడు. కానీ మా బలహీనతలు మీరు ఎరగలేదు కదా, మాకున్న ఆరోగ్య పరిస్థితులు మీరు ఎరగలేదు కదా, మాకున్న ఆర్థిక పరిస్థితులు మీరు ఎరగలేదు కదా. కానీ వాటన్నిటిని మరిచి దేవుడు మాకు ఇచ్చిన పని కొరకు పరిగెడుతూ ఉన్నాం. ఆయన మరణమును జయించాడు. వయసు ఎంత, పరిచర్య ఎంత పరిచర్య కొనసాగుతుంది, ఎంత బలమైనటువంటి పరిచర్య జరుగుతుంది, ఎన్ని ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. అటువంటి బలమైన పరిచర్య జరుగుతున్న దినాల్లో దేవుడు తన శరీరాన్ని బలహీనపరిచాడు. ఆయన గాయాన్ని చేశాడు, మరలా ఆయన గాయాన్ని మాన్పాడు. ఆ గాయము పూర్తిగా మాన్చబడి సమృద్ధైన ఆరోగ్యముతో ఇంకా అనేక ఆత్మలను కాపరిగా సమృద్ధైన ఆరోగ్యమును, జీవమును దేవుడు దయచేయునుగాక. తనలోంచి చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి కూటమును సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. మా ఈనాటి ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో నీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని నాయనా సంఘ బిడ్డలకు ఏమైతే అవసరమో, ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ కొదువు కలిగి ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో నీ దాసుని నోటికి మీరు బోరగా ఉండి ప్రతి బిడ్డతో సూటిగా మాట్లాడిన విధానాలను బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన దినాల్లో బిడ్డలు తండ్రి నాయనా సంతోషంతో ఆత్మలో తండ్రి రెవల్యూషన్ కలిగిన పిల్లలుగా నీ సన్నిధిలో చేరి నాయన ఉన్నతమైన ఉపదేశములు విని ఆ రీతిగా వారి బ్రతుకులు మార్చుకున్నట్టుకు కార్యాలు చేయండి. ఈ దాసుని నాయన ఎత్తుపట్టండి, సంఘాన్ని బలపరచు. ఈ దాసునికి శ్రేష్టమైన సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి ఆయుష్ను పొడిగించి ప్రతి విధమైన అంధకార సంబంధమైన శరీరంలో ప్రతి బలహీనత అరికాల నుంచి నడుజుట్టు వరకు మీ గాయపడిన హస్తంతో నుంచి బలమైన సాధనముగా ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాము అయ్యా. ఇచ్చిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
నాయనా ఇదిగో తండ్రి, ఆయా ప్రాంతంలో బహుబలముగా వాడబట్టుకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ఈ రీతిగా తండ్రి, ఈ రాత్రికాలం మీరుండి ఉన్నత ఉపదేశమును విన్న బిడ్డల జీవితాల్లో కార్యాలు చేయమని, సఫలము చేయమని, ఫలభరితము చేయమని, బలపరచబడి వారి బ్రతుకులు మార్చుకునే కృపలు ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి మనవులని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరువచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకి, ప్రత్యేకంగా ఈనాటి వర్తమానం అందించినటువంటి దీనదాసునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.